నమస్తే వెల్కమ్ టు 12 PM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం టూర్ రద్దు, సభలకు పర్మిషన్ ఇవ్వని పోలీసులు. విజయవాడలో టీడీపీ నాయకుల దౌర్జన్యం, ప్రచారం చేస్తున్న జనసేన కార్యకర్తలపై దాడి. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి పర్యటన, 5 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న చంద్రబాబు. నేడు కర్నూలు, అనంతపురం జిల్లాలో జగన్ పర్యటన, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న వైసీపీ అధినేత. ఏపీకి మోదీ అడుగడుగున అడ్డుపడ్డారు, అభివృద్ధిలో నాతో పోటీ పడాలని చంద్రబాబు సవాల్. టీడీపీలో తారాస్థాయికి చేరిన రెబల్స్ రగడ, 9 మందిపై చంద్రబాబు వేటు. కొత్త బాస్ కోసం ఏపీ ఇంటెలిజెన్స్ కసరత్తు, ఈసీకి 3 అడిషనల్ డీజీల పేర్లు. కేంద్ర పథకాలను కేసీఆర్ తనవిగా చెప్పుకుంటున్నారన్న మోదీ, ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ గొప్పదన్న కేసీఆర్. ఎన్డీఏకు 150, కాంగ్రెస్కు 100 సీట్లే, వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమేనని కేటీఆర్ జోష్యం. మాజీ మంత్రి హరీష్ రావుకు తప్పిన ప్రమాదం, టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి. నిరుద్యోగ భృతి పెంపునకు ఈసీ నిరాకరణ, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పెంచరాదని స్పష్టం. ఫీజు వేధింపులకు విద్యార్థిని బలి, 3 అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య. తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు, 24 గంటలుగా అగ్నికి ఆహుతి అవుతున్న అటవీ ప్రాంతం. అందుబాటులోకి వచ్చిన పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్, దశల వారీగా మిగతా స్టేషన్లు ప్రారంభం. మద్యం తాగిన వాహనదారులపై కొరడ, 28 మందికి జైలు శిక్ష, జరిమానా. అరుణాచల్ ప్రదేశ్ మోదీ ఎన్నికల ప్రచారం, భారీ బహిరంగ సభల్లో ప్రసంగించనున్న ప్రధాని. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర మంత్రులు. ముంబై ఎయిర్పోర్ట్ రైల్వే శాఖకు నోటీసులు పంపిన ఈసీ, బోర్డింగ్ పాస్ టికెట్లపై మోదీ బొమ్మ ఉండడంపై వివరణ. అభ్యర్థుల నేర చరిత్రపై ఈసీ కేంద్రానికి నోటీసులు, వారం రోజుల్లో సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశాలు. మరోసారి నీరవ్కు బెయిల్ నిరాకరించిన లండన్ కోర్టు, ఏప్రిల్ 26న తదుపరి విచారణ. రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం, సోమవారం బ్యాంకులకు సెలవు. అనంతనాగ్లో మళ్లీ ఎదురు కాల్పులు, ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో దాడి చేసిన జవాన్లు. సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్న జెట్ ఎయిర్వేస్, తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి, పలువురికి గాయాలు. నేడు పంజాబ్ కింగ్స్తో తలపడనున్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్కు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య వార్.